అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అయితే నేను వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నానండి. సింపుల్గా చేసుకున్నాను. కలశం పెట్టుకున్నాను. కలశము ప్లస్ పూజ ఎలా చేయాలి అన్నది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశానండి. ఒక పూజారి గారు చెప్తుంటే ఆయన ఎలా చేశారో సేమ్ అలాగే నేను చూసి చేసుకున్నానండి పూజ. ఇంకా నేనైతే 5 రకాల పలహారాలు చేశానండి అమ్మవారికి. ఇంకా వచ్చేసి 5 రకాల పండ్లు కూడా తీసుకొని వచ్చి పెట్టాను. ఇక్కడ మాకు దొరికినవి ఇంకా పూలు కూడా తీసుకొని వచ్చానండి. నేనైతే ఇది సెకండ్ టైం అండి అమ్మవారికి కలశం పెట్టుకోవడం. లాస్ట్ టైం పెట్టుకున్నాను, ఇంకా ఇయర్ పెట్టుకున్నాను అనమాట. మాకు పెళ్ళి అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే కలశం పెట్టుకున్నానండి నేను. మిగతా 4 ఇయర్స్ నాకు కుదరలేదండి. ఇంకా పూజ అయితే పూర్తయింది. పూజ పూర్తయిన తర్వాత కథ చదువుతారు కదా, ఆ కథ స్వామీజీ చెప్పే టయానికి మా ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యాడండి పూజలోకి. ఇంకా మా ఆదిత్య కూడా వచ్చాడు. ఇలా మేము కథ మొత్తం విన్నామండి ఇద్దరం కలిసి. నేను ఈ వరలక్ష్మి వ్రతం రోజే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కాబట్టి ఉపవాసం కూడా చెల్లించామండి. నేను చేసిన పిండి వంటలు ఇంకా ప్రసాదాలు మేము తిన్నామండి. ఇంకా ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ మా ఇంటికి 3 వచ్చారండి ముత్తైదులు. వాళ్ళ ముగ్గురికి వాయినం ఇచ్చి వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి. కనీసం 5 మందికైనా ఇవ్వాలంటారు కదా, నాకైతే కుదరలేదండి 5 మందికి ఇవ్వడానికి. అందుకే వచ్చిన వాళ్ళకు ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.